హాయ్! హలో! వెల్కమ్ టు క్రికెట్ మావా. ఇంగ్లాండ్‌తో జరగబోతున్న నెక్స్ట్ సిరీస్ ఏదైతే ఉందో 3 వన్ డే సిరీస్ జూలై 14, 16, 19 ఈ 3 తేదీల్లో జరగబోయే ఈ 3 వన్ డే సిరీస్‌కి భారత జట్టునైతే ప్రకటించారు. దీంట్లోకి విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అదేవిధంగా 2023 వన్ డే వరల్డ్ కప్ తర్వాత ఆల్మోస్ట్ వన్ డేల్లో ఆడకుండా దూరంగా ఉన్నటువంటి జస్‌ప్రీత్ బుమ్రా గూడా టీంలోకి రీ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. టీమ్ సెలక్షన్ అయితే మరి ఈరోజు ప్రకటించేశారు. టీమ్ స్క్వాడ్‌ని ప్రకటించేశారు. దాంట్లో 27 వన్ డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మని డ్రాప్ చేస్తారు. విరాట్ కోహ్లీని డ్రాప్ చేస్తారు. ఇలాంటి చర్చ నడుస్తున్న టైంలో సీనియర్ ప్లేయర్స్ ఇద్దరు విరాట్ కోహ్లీ, బుమ్రా అదేవిధంగా రోహిత్ శర్మ వీళ్ళు ముగ్గురు కూడా ఉండడం అనేది జరిగింది. విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ వచ్చాడు. అదేవిధంగా బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. మరి టీమ్ స్క్వాడ్ ఎలా ఉంది? ఓపెనర్స్‌గా శుభమన్ గిల్ అదేవిధంగా రోహిత్ శర్మ కంటిన్యూ అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో సెంచరీ కొట్టినటువంటి యశస్వి జైస్వాల్‌కి మాత్రం ఈ టీంలో చోటు లేదు. అంటే సెంచరీ తర్వాత కూడా అతనికి చోటు లేకపోవడం కాస్త ఇబ్బంది అనిపించి ఉంటుంది. కాకపోతే టీమ్ ప్రణాళికల్లో భాగంగా ఆల్రెడీ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ రెడీ అవుతున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా అతడు అవసరమైతే ఓపెనింగ్‌లో కూడా ఆడగలడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్‌లో కూడా ఆడగలడు కాబట్టి అతడు మంచి ఫామ్‌లో, మంచి టచ్‌లో ఉన్నాడు కాబట్టి ఇటు యశస్వి జైస్వాల్‌ని పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్ మోస్ట్‌లీ ఓపెనర్‌గా అదేవిధంగా ఓపెన్ ఇన్నింగ్స్ స్లాట్‌లోనే ఎక్కువగా ఆడే అవకాశం ఉంటుంది. వన్ డౌన్‌లో ఆడాలంటే కాస్త ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అతన్ని పక్కకు పెట్టి ఇషాన్ కిషన్ వన్ డౌన్ అదేవిధంగా కాస్త లోయర్ ఆర్డర్ కూడా ఆడడానికి కూడా అతడు అన్ని విభాగాల్లో ఆడతాడు కాబట్టి అతనికి ఇంపార్టెన్స్ ఇచ్చి అతన్ని సెలెక్ట్ చేశారు. టీం విషయానికి వస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వీళ్ళు బ్యాటర్స్గా ఉన్నారు. వికెట్ కీపర్ బ్యాటర్స్గా కేఎల్ రాహుల్ అదేవిధంగా ఇషాన్ కిషన్ని సెలెక్ట్ చేశారు. ఆల్రౌండర్స్గా హార్దిక్ పాండ్యా టీంలోకి రాలేదు. మరి ఇంజురీ ప్రాబ్లమా లేకపోతే అతన్ని కన్సిడర్ చేయట్లా తెలియదు కానీ ఓపెన్ ఆల్రౌండర్స్గా మాత్రం వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేశారు. ఇక బౌలర్స్గా బుమ్రా రీఎంట్రీతో బుమ్రా టీమ్ బౌలింగ్ స్క్వాడ్ని అయితే బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయబోతున్నాడు. అందులో బుమ్రా అదేవిధంగా హర్షదీప్ సింగ్, గుర్బర్ అదేవిధంగా ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళతో పాటు హర్షిత్ రాణా ఇంజురీ తర్వాత డైరెక్ట్ టీంలోకి వస్తున్న హర్షిత్ రాణా వీళ్ళు టీంలో ఉన్నారు. మరి బౌలర్స్గా ఇంకా టీమ్ సెలక్షన్ విషయానికి వస్తే ఓకే, అంత పర్లేదు, బాగానే ఉంది. లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన టీంలో నుంచి బయటికి వెళ్ళింది అంటే కేవలం యశస్వి జైస్వాల్. మిగతా టీం అంతా కూడా అలాగే ఉంది. జూనియర్స్, సీనియర్స్ కలుపుకొని టీం అయితే చూడడానికి బాగా ఉంది. మరి 2027 వన్ డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో భాగంగా ఇంగ్లాండ్తో జరగబోతున్న 3 వన్డేల సిరీస్లో జూలై 14 అదేవిధంగా 16, 19 ఈ 3 వన్డేల్లో మరి ఇంగ్లాండ్తో ఆడడానికి ఈ టీంని అయితే రెడీ చేశారు. అందులో భాగంగా చాలా గ్యాప్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా రావడం అనేది నిజంగా బుమ్రా వన్డేలకి చాలా మటుకు దూరంగా ఉన్నాడు. 23 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని వన్డేలకు దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఇంజురీస్ ఉండడం, మెయిన్ మ్యాచెస్ ఆడాలనుకున్నప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ అలాంటివి ఆడాలనుకున్నప్పుడు మాత్రమే అతని టీంలోకి కన్సిడర్ చేశారు. ఆ తర్వాత తను ఎక్కువ కాలం గాయాలతో దూరం ఉండడము, టెస్టులు, T20స్లో కొనసాగుతున్నప్పుడు వరల్డ్ కప్స్ ఉన్నప్పుడు మాత్రమే అతన్ని ఆడించి మిగతా టైంలో అతనికి రెస్ట్ ఇస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, T20 రాబోయే వన్డే వరల్డ్ కప్లో అతడు ఉన్నాడు కాబట్టి ప్రణాళికల్లో ప్రాక్టీస్ కావాలి అనే ఉద్దేశంతో ఫుల్ ఫిట్గా ఉన్నాడు. 10 ఓవర్స్కి వైట్ బాల్ ఫార్మాట్లో అని చెప్పేసి ఇక్కడ అతని ఫిట్నెస్ అన్ని నిరూపించుకొని అతనైతే సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ స్క్వాడ్లో కొత్త కుర్రాడు లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్తో మంచిగా ఆడినటువంటి గుర్బారా, అతని పేరు సరిగ్గా ఐడియా రాదు నాకు, గుర్బార్ నూర్ అతన్ని అయితే సెలెక్ట్ చేశారు. మంచి హైట్ ఉన్నాడు, మంచి బౌలింగ్ స్వింగ్ చేస్తున్నాడు, అదేవిధంగా మంచి లైన్ అండ్ లెగ్తో వేస్తున్నాడు. ఆల్మోస్ట్ 7 or 8 వికెట్స్ తీశాడు 3 మ్యాచెస్లో. అతడు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ పర్ఫార్మెన్స్తో అతడు ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్కి కూడా అవకాశాన్ని అయితే అందిపుచ్చుకున్నాడు. ఎందుకంటే బేసిక్గా జరగబోయే వరల్డ్ కప్ ఏదైతే ఉందో అది స్వింగ్ ఉన్నటువంటి పిచ్చెస్ మీద కాబట్టి, విదేశాల్లో కాబట్టి మంచి స్వింగ్ని అదేవిధంగా మంచి లైన్ అండ్ లెంత్ని వేస్తున్నాడు. అదేవిధంగా ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ మ్యాచ్లో 5 వికెట్స్ ఇచ్చినప్పటికీ నాకున్న
ఒక అభిప్రాయం అనొచ్చు. అదేవిధంగా నా యొక్క ఆలోచన అనొచ్చు. ఆ ప్రసిద్ధ్ కృష్ణ వన్ డే టీమ్‌లో, వన్ డే స్క్వాడ్‌లో అంత అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే అతడు ఓన్లీ బౌన్సర్స్ మాత్రమే ఎయగలుగుతాడు. ఓన్లీ షార్ట్ పిచ్ బంతులతో బౌన్స్ కాస్త గుద్ది గుద్ది బాల్లేయడం అంతే తప్ప వేరియేషన్స్ లేవు అతని లోపల. మహమ్మద్ సిరాజ్ ఇలాంటి వాళ్ళని కొనసాగిస్తే కొంచెం వేరియేషన్స్ కనిపిస్తాయి గానీ, ప్రసిద్ధ్ కృష్ణ దగ్గర వేరియేషన్స్ ఉండవు బౌలింగ్‌లో. మీరు చాలా మటుకు చూసుకోవచ్చు. కేవలం హిట్ అండ్ బాల్ అన్నట్టుగా హిట్ జేయడం, బౌన్స్ చేయడం, హిట్ జేయడం, బౌన్స్ జేయడం ఇదే ఉంటుంది. ప్రసిద్ధ్ కృష్ణ వన్ డే స్క్వాడ్‌లో ఉండడం, అదేవిధంగా వన్ డే వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉండడం అంత సేఫ్ ఆలోచన కాదని నా యొక్క అభిప్రాయం. మరి చూద్దాం టీమ్ సెలక్షన్స్‌లో ఈ ఇంగ్లాండ్ తర్వాత మళ్ళీ న్యూజిలాండ్‌తో గూడా వన్ డే సీరీస్ ఉంది కాబట్టి, ఆ సీరీస్‌కి ప్రసిద్ధ్ కృష్ణ ఈ ఇంగ్లాండ్ సీరీస్‌లో రానిచ్చి అక్కడికేమైనా వస్తాడా? లేదంటే ఇక్కడ ఏమైనా ఫెయిల్యూర్ కనిపిస్తే అతన్ని వెనక్కి నెడతారా చూడాలి. చాలామంది సీనియర్ బౌలర్స్ మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళు టీంలోకి వస్తారేమో అని అనుకున్నాం. ఐపీఎల్‌లో మంచి రాణింపు తర్వాత గూడా భువనేశ్వర్ కుమార్ రాలేదు. అదేవిధంగా మహమ్మద్ షమి రాలేదు. వీళ్ళ రాక అనేది ఇక కుదరదనేది క్లియర్‌గా ఇండికేషన్ అయితే ఇచ్చినట్టుగానే ఉంది. ఇంగ్లాండ్ సీరీస్‌తో ఏదైతే టీమ్ ఉందో ఈ టీమ్ మాత్రమే వన్ డే వరల్డ్ కప్‌కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సెలెక్ట్ గాని సీనియర్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ బౌలర్స్ ఇక టీమ్‌లోకి వన్ డే స్క్వాడ్‌లోకి వచ్చే అవకాశాలు లేవు. రావు అని చెప్పేసి క్లియర్‌గా వీళ్ళైతే ఒక ఇంటిమేషన్ బీసీసీఐ ఇచ్చినట్టుగా, బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా బుమ్రా చాలా రోజుల తర్వాత వన్ డే స్క్వాడ్‌లోకి వచ్చాడు. ఆ వన్ డే స్క్వాడ్‌లో బుమ్రా ఏ విధంగా రాణిస్తాడు అనే దానిపైనే ఆసక్తి ఉంటుంది. అదేవిధంగా విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ, అదేవిధంగా రోహిత్ శర్మ వీళ్ళిద్దరు సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సీనియర్ ప్లేయర్స్ 27 వన్ డే వరల్డ్ కప్ దృష్టిలో వీళ్ళు ఎలా ఆడతారు? వీళ్ళ రాణింపు ఎలా ఉంటుంది అనేది ఇంగ్లాండ్‌తో జరిగే వన్ డే సీరీస్‌లో సెలెక్టర్స్ బాగా గమనిస్తుంటారు. వీళ్ళ ఫిట్‌నెస్, అదేవిధంగా వీళ్ళ ఏజ్ అవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ వీళ్ళని క్యాల్కులేట్ చేస్తుంటారు కాబట్టి, ఈ సీరీస్ నిజంగా ఆఫ్ఘనిస్తాన్‌తో సీరీస్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించకపోయినా, ఈ వన్ డే సీరీస్ మాత్రం విరాట్ కోహ్లీ, అదేవిధంగా బుమ్రా, రోహిత్ శర్మ ఈ ముగ్గురు ఉండడంతో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.